వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను వెంకట్. ఖమ్మం జిల్లా వైరాలోని కొణిజల్లలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న మైనర్పై ముగ్గురు దుండగులు అత్యాచారం చేశారు. చర్చి నుంచి రాత్రిపూట తిరిగి వస్తుండగా మాయమాటలు చెప్పి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, ఏం జరిగింది? మైనర్ బాలిక మీద అత్యాచారం ఎవరు చేశారు? దీనిపైన పోలీసులు ఏమనంటున్నారు? వెంకట్, వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలానికి సంబంధించిన ఓ గ్రామానికి సంబంధించిన మైనర్ బాలిక 13 ఏళ్ల మైనర్ బాలిక 8వ తరగతి గ్రామంలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక గడిచిన 2 రోజుల క్రితం చర్చిలో ప్రార్థనల నిమిత్తం ప్రార్థనలకు వెళ్లి రాత్రిపూట 8:30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తున్న సందర్భంలో ఓ మైనర్ బాలుడు ఆ బాలిక వద్దకు వెళ్లి మీ తమ్ముడు గాయాలయ్యే కింద పడ్డాడు అని చెప్పడంతో ఆదుర్తగా ఆ బాలిక ఇంటి వద్దకు చేరుకోవడం, అప్పటికే ఆ కాపు కాసుకుని ఉన్న ఓ మైనర్ మరో మైనర్ తో పాటు మరో మేజర్ అయిన యువకుడు ఇద్దరు ఉన్నారు. వారితో పాటుగా ఆ బాలిక వెంట వచ్చిన మరో మైనర్ బాలుడు ముగ్గురు కలిసి ఆ బాలికను ఆ ఇంట్లోకి తీసుకెళ్లి ఈ గదిలోనే మీ తమ్ముడికి గాయాలయ్యాయి, ఇంట్లో కూర్చోబెట్టామంటూ తీసుకెళ్లి ఒక గదిలోకి తీసుకెళ్లి ఆ ఇద్దరు మైనర్లతో పాటు మరో మేజర్ అయిన యువకుడు ముగ్గురు కలిసి అత్యాచారానికి పాల్పడతారు. ఆ సందర్భంగా బాలిక కొంతకాలంగా నాయనమ్మ తాతయ్య వద్ద ఉంటుంది. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో ఉంటాం. నిన్న రాత్రి వాళ్ళంతా హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులు విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి గ్రామానికి చేరుకున్న తర్వాత బాలిక వద్ద విషయం తెలుసుకొని ముగ్గురు యువకులపై మాత్రానికి కొనిజర్ల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో అప్పటికే విషయం తెలుసుకున్న ఇద్దరు మైనర్ బాలుర్లతో పాటు మేజర్ అయిన యువకుడు ముగ్గురు కూడా పరారులో ఉన్నట్టు తెలిసింది. ముగ్గురుపై కూడా పోక్సో కేసు నమోదు చేసి కొనిజర్ల పోలీసులతో పాటు వైరా పోలీసులు, సబ్ డివిజన్ పోలీసులు కూడా ముగ్గురు కోసం కూడా ప్రత్యేక బృందాలు పెట్టి గాలిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. వెంకట్, ఇంకా నిందితులకి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఏదైతే ఒక మైనరు బాలుడు కూడా ఉన్న నేపథ్యంలో? వెంకట్, ఈ ఘటనకు సంబంధించి మైనర్ బాలిక 13 ఏళ్లు 8వ తరగతి చదువుతుంది. ఆ బాలిక చర్చిలో ప్రార్థనలు చేసుకొని ఇంటికి వస్తున్న సందర్భంలో బాలిక తమ్ముడికి గాయాలయ్యాయని చెప్పి అబద్ధం మాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లి ఇద్దరు మైనర్ బాలులతో పాటు మేజర్ అయిన యువకుడు కూడా ముగ్గురు కలిసి అత్యాచారం చేసిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. దానికి సంబంధించిన తల్లిదండ్రులతో పాటు తాతయ్య, నాయనమ్మ, బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యలు కూడా ఇద్దరు ముగ్గురు ఆగ్రహం చేస్తూ స్థానిక పోలీసులను కూడా ఆశ్రయించడంతో పోలీసులు కూడా వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. పోక్సో కేసు ముగ్గురు యువకులపై మాత్రం పోక్సో కేసు నమోదు చేశారు. వారి కోసం ప్రత్యేక బృందాలు పెట్టి గాలిస్తున్నట్టు కూడా తెలిసింది. వారు ముగ్గురు ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేకంగా బృందాలు పెట్టి గాలించడం, ఆ తర్వాత గ్రామంలో మాత్రం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకోకుండా పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు తాజాగా నెలకొన్నాయి. వెంకట్. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.